ఉమెన్స్ డే సందర్భంగా చిరంజీవి గారు చేసిన వీడియో అయితే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ వైరల్ అయిపోతుంది. ఎందుకంటే అందులోంచి ప్రతి అంశాన్ని కూడా ఫ్యాన్స్ అందరూ చూసి చిరంజీవి గారి బాధని, ఆనందాన్ని అన్నింటిని కూడా వాళ్ళ ఎమోషన్స్గా తీసుకుంటున్నారు. అయితే ఆయన తాజాగా ఆయన చెల్లెల గురించి కూడా చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే వాళ్ళ చెల్లెళ్ళ లైఫ్ చెప్తూ చాలా ఎమోషనల్ అయ్యారనమాట. అసలు వాళ్ళ చెల్లెల గురించి ఆయన ఏం పంచుకున్నారు, అంత బాధ పెట్టే విషయం ఏంటి ఆయన? అంటే మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, అసలు మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా ఫర్ ది ఫస్ట్ టైం మెగాస్టార్ చిరంజీవి గారు కంటతడి పెట్టుకోవడం అనేది చాలా రేర్గా చూస్తుంటారు అనమాట. అంటే ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా చాలా సరదాగా మాట్లాడడం కానీ, అందరితోని కలిసిపోయి మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ కూడా చూసాం. కాకపోతే ఈ మధ్య కాలంలో కంటతడి పెట్టుకోవడం అనేది చాలా మంది కూడా బాధపడుతున్నారు ఆయన చూసిన తర్వాత. అంటే మెగాస్టార్ చిరంజీవి ఎట్లా అంటే మిగతా అందరి హీరోలతో పోల్చుకుంటే చాలా బెటర్ అనమాట. వాళ్ళందరూ కూడా ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ ఏదో ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే, ఈయన మాత్రం అట్లా కాకుండా ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చి ఎన్నో అవమానాలు కానీ, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలను ఎదుర్కొని ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి పేరే మొదటగా గుర్తు చేసుకుంటుంది. ఈ రేంజ్కి ఆయన ఎదిగాడు. అయితే ఉమెన్స్ డే సందర్భంగా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఒక ఇంటర్వ్యూని మాత్రం నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి గారు, వాళ్ళ అమ్మగారు, ఇద్దరు చెల్లెలు వీళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలోని తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నప్పుడు తన చిన్నతనంలో ఇలాంటి విషయాలు జరిగాయి, అసలు అప్పుడు తను ఏ విధంగా తన లైఫ్ని లీడ్ చేశాడు, వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా ఉండేది, ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఆ క్రమంలోనే ఇప్పుడు ఉన్న వాళ్ళు వీళ్ళు 5 మంది అయితే ఇంతకు ముందు వీళ్ళు చిన్నతనంలోనే చనిపోయిన వాళ్ళు ఇంకా 3 కూడా ఉన్నారంట. సో అందులో ఒకరి పేరు రమ, తను మన మెగాస్టార్ చిరంజీవి గారికి చెల్లెలు. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు 6వ క్లాస్ చదువుతున్నప్పుడు తనకి మాత్రం తీవ్రంగా అనారోగ్యం అవ్వడం జరిగిందంట. సో అప్పుడు ఆయన చేతుల మీద ఎత్తుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సో అప్పట్లో వాళ్ళకి ఎలాంటి ఆస్తులు కానీ, ఇన్కమ్ సోర్స్ కానీ ఏది కూడా లేదు. వాళ్ళ నాన్నగారు కూడా దూరంగా ఉంటారు. సో వాళ్ళ అమ్మగారు అంజనాదేవి గారు, మెగాస్టార్ చిరంజీవి వీళ్ళిద్దరు కూడా తన చెల్లెల్ని ఎత్తుకొని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే అప్పుడు కూడా తన హెల్త్ అనేది ఇంకా సీరియస్ కండిషన్లోనే ఉంది. సో ఎవరు కూడా హెల్ప్ చేయకపోవడం, అదేవిధంగా సో తను మాత్రం ఒక 3 రోజుల తర్వాత చనిపోవడం జరిగిందంట. సో హాస్పిటల్ నుంచి ఎవరు కూడా హెల్ప్ చేసేవారు లేక, ఎవరు తోడు లేక, పట్టించుకునే వాళ్ళు ఎవరు లేక తన సొంత చేతుల మీదుగా తన చెల్లెల్ని ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్ళడం జరిగిందంట. సో ఆ విషయాన్ని గుర్తు చేసుకొని చాలా బాధపడడం జరిగింది. అంటే ఆ క్రమంలో ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళొక రూపాయి వీళ్ళొక రూపాయి ఇస్తే ఆ తీసుకున్న డబ్బులతోని ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా చేయడం జరిగిందంట. సో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే ఖచ్చితంగా నేను కూడా ఇలాంటి గర్వం కూడా నేను అనుకోను. ఎందుకంటే మనం పడుతున్న కష్టానికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఫలితం అనేది వస్తుందని చాలా మంది కూడా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని ఎందుకు ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారంటే ఇలాంటి విషయాల్ని బట్టే. సో అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి ఇలాంటి ఒక స్థాయికి వచ్చారంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఎన్ని రోజుల పాటు తిండి లేని రోజులు కానీ, తిండి లేని రాత్రులు గడుపుంటారు. సో ఇలాంటివన్నీ కూడా మనం ఒక వ్యక్తి నుంచి నేర్చుకొని మనం కూడా ఆ స్థాయికి ఎదగాలని చాలా మంది కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి.